అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'శివాని' పార్ట్ 19 రచించిన వారు మీనా కుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నేను తలుపు తీయను అని చెప్పింది శివాని. శివాని, నిన్ను చూస్తుంటే మా ఆడపడుచు గుర్తొస్తుంది. ఒక్కసారి నిన్ను దగ్గరికి తీసుకొని నీతో మాట్లాడి వెళ్ళిపోతానమ్మా అని అడిగింది పవిత్ర. ఇలా మాట్లాడుతుందేంటి? నాకు ఏం చేయాలో తెలియటం లేదు. అయినా ఎందుకు? అమ్మో! కిరణ్ గారికి చాలా కోపం వస్తుంది. పొరపాటున కూడా తీయను అనుకుంది భయంతో శివాని. సరే వెళ్తున్నా. ఈ పళ్ళు పలహారాలన్నా తీసుకో అంది పవిత్ర. కిరణ్కి మనసు బాగోలేదు. ఎందుకో శివాని దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. అన్నయ్య అమ్మ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. ఏవేవో జరిగాయి చలపతి విషయంలో. ఒకవేళ అవి గాని కక్ష పెట్టుకొని పవిత్రతో శివానిని ఏదైనా చేయిస్తే అన్న ఆలోచన రావడమే ఇంటికి బయలుదేరాడు కిరణ్. ఇంటి ముందు జనం చాలామంది ఉండడంతో భయపడిపోయాడు కిరణ్. ఏమైందేంటి అంటూ కంగారుగా వచ్చాడు కిరణ్. మీ ఆవిడ తలుపు తీయను తీయను అంటే తలుపు తీయమని బయట ఒకటే గొడవ చేస్తుంది ఈ పవిత్ర. అందుకే అసలే చండాలం చేసింది. ఈ బజారంతా దీని తిక్క ఏదో ఈరోజు వదిలించాలి అని అందరం కలిసి తెగ తిట్టిపోసాము. 4 కొట్టాలని కూడా అనిపించింది అన్నది ఒక ముసలామె. దాన్ని బజార్లో ఉండనివ్వము అని చెప్పారు అక్కడ ఉన్న జనాలు. అసలు నీకేం పని ఆ పిల్లతో? ఈ బజారు ఏమంత గొడ్డుపోయిందనుకున్నావా? నీ ఏడుపు నువ్వు ఏడుస్తున్నావులే అని వదిలేశాము. నీ బ్రతుకుతో మాకెందుకు? కానీ అన్యం పుణ్యం తెలియని ఆ పిల్ల జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ తిట్టిపోశారు ఉన్న జనం. అంతే, కిరణ్ని చూసి భయంతో వెళ్ళిపోయింది పవిత్ర. 1 గంట కూడా టైం లేకుండానే ఇల్లు ఖాళీ చేసి భయపడిపోయి పారిపోయింది. దరిద్రం వదిలింది అని కొందరు, శని వదిలింది అని మరికొందరు సంతోషపడ్డారు. ఏం జరిగింది శివాని అన్నాడు కిరణ్ వచ్చి. తలుపు తీయను అంటే తాను తెచ్చిన పళ్ళు అవి తీసుకోమని నన్ను ఒకటే గోల చేస్తుంది తలుపు తీయమని. మీకు చాలా కోపం వస్తుంది కదా ఆ విషయంలో, అందుకే నేను తీయలేదు. బిస్కెట్ అయినా తిను అంటూ ఇస్తుంది. అమ్మో, నిన్ను తీసుకోలేదు, నాకు తెలివి ఉంది కదా అని నవ్వింది శివాని. అంతలో అటుగా వెళ్తున్న గంగవ్వ చూసింది ఈ విషయం. అంతే, జనాన్ని తీసుకొని వచ్చింది 1 నిమిషంలో అంటూ నవ్వుతూ చెప్పింది శివాని. అమ్మలక్కలు 4 శివాని వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. మరీ అంత అమాయకంగా ఉంటే ఎలా బ్రతుకుతావే పిల్ల? గట్టిగా మాట్లాడాలి. వినకపోతే పెద్దగా పిలవాలి చుట్టుపక్కల వారిని. అలా ఉండకూడదమ్మా అంటూ ఒక ఆమె చెప్పింది. మీరందరూ చాలా మంచివాళ్ళు, నాకు చాలా బాగా నచ్చారు. వీళ్ళతో మాట్లాడవచ్చా అని అడిగింది కిరణ్ వైపు చూసి శివాని నవ్వుతూ. మాట్లాడు, మొత్తం నీకోసం కదిలి వచ్చారు అంటూ నవ్వేశాడు కిరణ్. కిరణ్ బాబు, అసలు ఈ పిల్లతో ఏమైనా మీకు సుఖముందా అంటూ ముసిముసిగా నవ్వింది గంగవ్వ. అయ్యో, నేను వంకాయ వేపుడు చాలా బాగా చేస్తాను, పప్పుచారు కూడా పెట్టడం వచ్చేసింది అంటూ చెబుతున్న శివాని వైపు చూసి అమ్మలక్కలందరూ నవ్వేశారు. మీ అత్తగారు ఎంతో తెలివిగా పిల్లలతో వచ్చి ఈ బజార్లో 20 ఏళ్ళు పైనుండి ఇక్కడే ఉండి జాగ్రత్తగా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఇక రమ కూడా తెలివిగా ఉంటుంది. నువ్వేమో ఇలా ఉన్నావు అంటూ ఒక పెద్దామె నవ్వింది. శివాని బుగ్గన చేయి పెట్టుకుని ఏదో పెద్ద ఆలోచనలో పడినట్లు ఆలోచిస్తూ ఉంది. ఏంటి ఆ ఆలోచన అన్నది ఒక పెద్దామె. మా అత్తగారు చాలా మంచివారు, కష్టపడతారు. కానీ ఇంటిని నెట్టడం ఏంటి అంది నవ్వుతూ శివాని. ఇంటిని నెట్టడం అంటే పక్క బజార్లో నుండి ఈ బజార్లో నెట్టడం కాదు నా తల్లి. ఓసి నీ చోద్యం కూల అంటూ తెగ నవ్వింది గంగవ్వ. నీ నోట్లో పళ్ళు ఏమయ్యాయి అని అడిగింది శివాని. మా ఆయన చెప్పిన మాట వినలేదని మూతి మీద ఒకటి ఇస్తే నా పళ్ళు మొత్తం రాలిపోయాయి అంటూ చమత్కారంగా నవ్వింది గంగవ్వ. అమ్మో, మా ఆయన చాలా మంచివారు, అలా ఏమీ కొట్టరు నన్ను, చాలా ప్రేమగా చూసుకుంటారు అని చెప్పింది శివాని. అవన్నీ నీకు అవసరమా శివాని అంటూ నవ్వాడు కిరణ్. అసలు ఆ ఊ రాని ఈ పిల్లతో ఎలా వేగుతున్నావురా బాబు అన్నది కిరణ్ వాళ్ళకి బాగా తెలిసిన ఒక ఆంటీ. నాకు ఆల తర్వాత ఉ కాదు ఈ అనే విషయం మీకు తెలియదు. నిన్నటి నుండి పెద్దబాల శిక్ష కూడా చదువుకుంటున్నాను అన్నది శివాని నవ్వేస్తూ. భలే ఆవిడ మీ ఆవిడ కిరణ్ అన్నింది ఆమె పకపకా నవ్వుతూ. పర్వాలేదులే అత్త, మంచి పిల్ల అంటూ నవ్వాడు కిరణ్. పిల్ల కాదు, నేను పెద్దదాన్ని అన్నది శివాని మొకలాగా పెట్టుకొని. అవునా, మరీ ఇంత తెలివిగల దాన్ని చేసుకున్నావు అంటూ అందరూ పకపకా నవ్వారు.
ఎందుకు నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అంటూ ఏడుపు మొహం పెట్టుకుంది శివాని. నిన్ను చూసి ముచ్చట పడుతున్నారు అంతే శివాని అన్నాడు కిరణ్. ఇంతలో రమ, లక్ష్మమ్మ గారు వచ్చారు. ఆశ్చర్యపోయారు ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి. కిరణ్ చెప్పాడు జరిగిన సంగతి. మంచి పని చేశారమ్మా మీరు అంతా వచ్చి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది లక్ష్మమ్మ. నువ్వు ఈ బజార్లో చేరిన దగ్గర నుండి ఎంత పద్ధతి గల దానివో తెలియదా లక్ష్మమ్మ? పీడ పోయింది బజార్కి ఖాళీ చేసేసింది అంటూ అందరూ నవ్వేశారు. మొత్తానికి పవిత్ర పీడ వదిలిపోయింది. అత్తయ్య నాకు అలు రావు అని ఎగతాళి చేశారు. అందరూ నవ్వారు నన్ను చూసి. కిరణ్ గారు కూడా నవ్వేశారు వాళ్ళను చూసి అంటూ ఏడుపు మొహం పెట్టుకుంది శివాని. నిన్ను చూసి మేము నవ్వలేదు. నువ్వు చాలా మంచి పిల్లవి అనుకున్నాం అని చెప్పింది గంగవ్వ. నిన్ను చూసి ఎవరు నవ్వుతారమ్మా బంగారు బొమ్మలా ఉంటావు. నీకేం తక్కువ అంటూ మెచ్చుకున్నారు లక్ష్మమ్మ గారు. నిజమా అత్తయ్య అంటూ ఆనందపడిపోయింది శివాని. రమకు అయితే నవ్వాగలేదు. వాళ్ళ ఇంట్లో శివాని సందడి చూసి అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. రోజులు జరుగుతూనే ఉన్నాయి. శివాని రోజు బుద్ధిగా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుకుంటూ చాలా వరకు అన్నీ తెలుసుకుంటూ కిరణ్ని అడిగి ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ ఉంది. రమ వాళ్ళ నాన్నగారు వారం రోజులు పుట్టింట్లో ఉండి వద్దువు గాని అని చెప్పి ఫోన్ చేశారు. అత్తగారిని భర్తను కనుక్కొని చెబుతాను అని చెప్పింది రమ. కిరణ్ స్నేహితుడు సాగర్కి పెళ్ళి అయింది. సాగర్ వాళ్ళ మేనమామ కూతుర్ని చేసుకోలేదని సాగర్ వాళ్ళమ్మకు కోపంగా ఉంది. అందుకే సాగర్ బయట విడిగా ఉంటున్నాడు సిటీలోనే. సాగర్ భార్య శ్రావ్య. సాగర్ మంచి చెడ్డ వాళ్ళ నాన్నగారే చూస్తున్నారు భార్యకు తెలియకుండా. సాగర్ వాళ్ళు హనీమూన్కి కేరళ ట్రిప్ వెళ్తున్నారు కారులో. రమేష్ని కలిసి అడిగాడు సాగర్. అన్నా నేను కిరణ్ని రమ్మంటే మాతో కుదరదు అని చెప్పాడు రమేష్తో. నేను పంపిస్తాలే మీరు ఎప్పుడు వెళ్ళేది అన్ని వివరాలు కనుక్కున్నాడు రమేష్. 2 రోజుల్లోనే వాళ్ళు వెళ్తున్నారు. రమేష్ కూడా వారం రోజులు సెలవు పెట్టి భార్యని పుట్టింటికి తీసుకువెళ్ళాలి అని అలాగే అమ్మను కూడా తనతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు వచ్చేటప్పుడు శివానికి మంచి పంజాబ్ డ్రెస్సులు, కిరణ్కి కావాల్సిన బట్టలు, వారి ప్రయాణానికి కావాల్సిన బ్యాగులు అన్నీ తీసుకువచ్చాడు. రమేష్ రావడం లేట్ అయిందేంటి అనుకున్నారు అందరూ. రమేష్ కిరణ్ని అడిగాడు. ఎందుకురా రానని చెప్పావట? సాగర్ వాళ్ళ నాన్నగారు మీ 2 జంటలకి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయించారట. వెళ్ళటానికి నీకేమి అన్నాడు రమేష్. అన్నయ్య మీరు వదినని తీసుకొని వెళ్తారు కదా, అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది అని ఆలోచించాను అన్నాడు కిరణ్. అమ్మను ఒక్కదాన్ని ఇక్కడ ఎలా ఉంచుతాము? మాతో తీసుకెళ్తాము. మాతో పాటు వారం రోజులు ఉంటుంది. అసలు మనందరినీ రమ్మని మరీ చెప్పారు మావయ్య. ఆయన తరచుగా అడగడం వెళ్ళకుండా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు కిరణ్. అందుకే అందరం వెళ్దామనుకున్నాను నేను ముందు. కానీ సాగర్ వచ్చి కలిశాడు నన్ను. మీరు అటు వెళ్ళండి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను అంటూ బట్టలు ఇచ్చాడు ఇద్దరికి. శివాని తెగ ముడిసిపోయింది. మా పెద్దన్నయ్య కూడా నాకు ఇలాగే తెచ్చేవారు అంటూ ముడిసిపోతున్న శివాని వైపు అందరూ చూసి నవ్వుకున్నారు. మరి అక్కకి అత్తయ్య గారికి తీసుకురాలేదెందుకండి? మీకు కూడా ఏమీ తెచ్చుకోలేదు అని అడిగింది శివాని. ఎందుకమ్మా రమ అక్క వాళ్ళ నాన్నగారు మేం వెళ్తే మాకు కావాల్సినవన్నీ బహుమతులు ఇస్తారు అని చెప్పాడు రమేష్. అబ్బా బహుమతులు ఇస్తారా? నేను కూడా అక్కడికే రానా? కిరణ్ గారు వాళ్ళతో వెళ్తారు అని అడిగింది రమను శివాని. కిరణ్ ఒక్కన్నే వెళ్ళమంటున్నావా హనీమూన్కి అంటూ నవ్వింది రమ. నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను మరొకసారి. మనలాంటి వాళ్లకు హనీమూన్లకి వెళ్ళడానికి కుదరదు. మీకు మంచి అవకాశం వచ్చింది. చక్కగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని రమ శివానీని కౌగిలించుకొని ఆనందపడింది. అబ్బా ఊరు వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు కారులో తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు అంటూ ఆనందపడిపోయింది శివాని. ఏదొచ్చినా పట్టలేం గాని పద పద అంటూ నవ్వాడు కిరణ్. అత్తయ్య గారు మీరే చెప్పండి నాకు అన్ని పనులు జాగ్రత్తగా చేయడం వచ్చేశాయి కదా అని అడిగింది శివాని. అక్క నువ్వు చెప్పు నాకు చాలా తెలివితేటలు వచ్చాయి కదా అని అడిగింది శివాని. మరీ ఇంతలా అడుగుతుంటే నీకు తెలివితేటలు వచ్చినట్టే కదా అంటూ నవ్వింది రమ. చూశారుగా మీ వదిన అంటే మీకు చాలా గౌరవం కదా, తనే చెప్పింది నాకు తెలివితేటలు వచ్చాయని. వినండి. నాకసలు తెలివి ఇంకా రాలేదు అంటున్నారుగా రోజు నన్ను అన్నది శివాని గొప్పగా నవ్వుతూ. చాలా మార్పు రావాలి ఇంకా శివాని నీలో అనుకున్నారు లక్ష్మమ్మ గారు. అత్తయ్య గారు
మీ అబ్బాయి ఇక్కడ ఉంటే ఇలా బుద్ధిగా మాట్లాడుతున్నారు కదా అంది శివాని. తల ఊపారు లక్ష్మమ్మ గారు. లోపలికి వెళ్ళాక నన్ను చాలా తిప్పలు పెడుతున్నారు అత్తయ్య గారు అంటూ చెబుతున్న శివానీని రమ వారిస్తున్నా కూడా వినలేదు. నన్ను మొట్టికాయలు కూడా వేశారు నిన్న. చదువురాని మొద్దు అన్నారు. మీకు ఒకటి తెలుసా? మీ అబ్బాయికి జోలపాటలు పాడడమే రాదు అంటూ నవ్వుతూ ఉంది శివాని. ఇక అంతవరకు చాలు చెప్పింది. రా లోపలికి అన్నాడు కిరణ్ కోపంగా. మీరుండండి అత్తయ్యగారు. అక్క, మీరు చాలా మంచివారు అనుకుంటున్నారు కదా. మీరు ఈ హాల్లో ఉంటే ఒకలాగా, రూమ్లో ఉంటే ఒకలాగా ఉంటారని అత్తయ్యగారికి తెలియదు పాపం అంటూ శివాని చెప్తుంటే అందరికీ నవ్వాగలేదు. చాలేమ్మా, నీకు సంతోషం వచ్చినా ఏమొచ్చినా పట్టలేము. సరే, కిరణ్కి ఏదో కావాలంట, వెళ్ళి చూడు అని చెప్పారు లక్ష్మమ్మ గారు. ఇప్పుడు వెళ్తే నేను అన్న మాటలు అన్నీ గుర్తుంచుకొని నేను చేసిన తప్పుకి అప్పు ఉన్నాను అని చెప్తారు అంది శివాని. అప్పా అంటూ నోరెళ్ళబెట్టారు లక్ష్మమ్మ గారు. ఒకసారి శివాని దగ్గర నుండి ఆ మాటలు విన్న రమ, ఒకసారి లోపలికి వెళ్ళిరా శివాని, ఇక చాలే చెప్పడం, ఇలాంటివి చెప్పకూడదు అని శివాని చెవిలో చెప్పింది రమ. ఓహో, ఇలాంటి సంగతులు చెప్పకూడదట అత్తయ్య, నేను చెప్పనులే అన్నది శివాని. అప్పు అంటుంది ఏంటమ్మా, అప్పు చేశాడా ఏంటి కిరణ్ అన్నది లక్ష్మమ్మ గారు అనుమానంగా. కిరణ్ గారు కాదు, నేనే అప్పున్నానట అంది శివాని. చాలు కానీ మంచినీళ్ళు తీసుకురా శివాని అన్నది రమ కిరణ్ ఇబ్బందులు చూడలేక. అదేం లేదత్తయ్య, వాళ్ళ భార్యాభర్తల విషయాలు అంటూ నవ్వేసింది రమ. సరేలే అంటూ లోనికి వెళ్ళిపోయారు లక్ష్మమ్మ గారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.